ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో వత్తాసు అధికారులపైన కొరడ, అడ్డగోలు అనుమతుల జారీపై ఆధారాల సేకరణ, 6గురిపై క్రిమినల్ కేసుల నమోదుకు హైడ్రా ఫిర్యాదు, మరొకరిపైన క్రమశిక్షణా చర్యలకు సిఫారసు, మరికొంతమంది అవినీతి బయటపడే అవకాశం, నాలాలు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు కూల్చివేతలకు పరిమితం కాగా తొలిసారిగా 6గురు అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. వారి పేర్లు, చేసిన తప్పిదాలను ఆధారాలు సహా సేకరించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి ఫిర్యాదు చేసినట్లు గురువారం తెలిసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ కమిషనరేట్ విచారణ ప్రారంభించింది. మరొకరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రంగనాథ్ లేఖ పంపారు. త్వరలోనే మరికొందరు అవినీతి అధికారుల చిట్టా బయటకు వస్తుందని దాని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 10 మంది ఆక్రమణదారులు, నిర్మాణ సంస్థలపైన కేసులు నమోదయ్యాయి. సో వీళ్ళు ఏమంటున్నారంటే, అధికారులు ఏం చేసిరట, బాచుపల్లి ఎర్రకుంటలోని చెరువు శిఖం భూమిని పట్టాభూమిగా చూపిస్తూ తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ తప్పుడు నివేదిక ఇచ్చారు. దాన్ని చూపి నిర్మాణదారు హెచ్ఎండిఏ నుంచి లేఅవుట్ ఎర్రకుంటలో లేఅవుట్కు అనుమతి పొందారు. అక్కడ నిర్మాణాలకు నిజాంపేట్ నగరపాలక సంస్థ కమిషనర్ రామకృష్ణారావు అనుమతి ఇచ్చారు. ఆ నిర్మాణాలు ఇటీవల హైడ్రా కూల్చేసింది. చందానగర్ సర్కిల్ పరిధిలోని ఈర్ల చెరువులో 3 భవనాలకు అనుమతి ఇవ్వడమే కాకుండా నిర్మాణం పూర్తవకముందే వాటికి నివాస యోగ్యతా పత్రం జారీ చేశారు. వాటిని హైడ్రా కూల్చేసింది. ఆక్రమణదారులపైన కేసు నమోదు చేసింది. టౌన్ ప్లానింగ్ అధికారి ఆయా నిర్మాణాలకు నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసీ కావాలని కోరితే ఆ స్థానంలో సహాయ ప్రణాళికాధికారి రాజ్ కుమార్ చుక్కలను వివరణగా రాసి అనుమతికి సిఫారసు చేశారు. వాటిని ఉప కమిషనర్ సుధాంశు ఆమోదించడంతో ఇద్దరిపైన చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఒక చెరువు ఆక్రమణపైన హైకోర్టు నివేదిక ఇవ్వాలని కోరగా రెవెన్యూ సర్వే విభాగాల అధికారులు సర్వే చేశారు. తనతో కలిసి సర్వే చేసిన అధికారి మరణించడంతో దాన్ని అదునుగా తీసుకున్న సర్వే విభాగానికి చెందిన సహాయ సంచాలకుడు ఏడి శ్రీనివాస్ చెరువు స్థలాన్ని ప్రైవేట్ భూమిగా పేర్కొంటూ ఆర్డీఓకు నివేదిక ఇచ్చిండట. అదే సమయంలో ఆ భూమి ప్రభుత్వానిదంటూ మరో నివేదిక సిద్ధం చేసిండట. ఆడే ప్రైవేట్ అన్నాడు, వాడే మళ్ళీ గవర్నమెంట్ అన్నాడు. దాన్ని ఆర్డీఓకి ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా తెలిపే రసీదు తీసుకున్నాడట. సమాచార హక్కు చట్టం కింద నివేదిక ఇవ్వాలని కోరినప్పుడు కూడా ప్రైవేటు భూమిగా పేర్కొన్న నివేదిక ఇచ్చారు. ఫిర్యాదుదారులు సమాచార హక్కు చట్టం కింద నివేదిక ప్రతి కోరడంతో తొక్కిపెట్టిన సర్వే నివేదిక ఇచ్చారు. తగిన ఆధారాలతో హైడ్రా ఆయన పైన కంప్లైంట్ చేసింది. ఎవరైనా మేడ్చలు ఏరియా అక్కడిక్కడ ఉన్న ఏడి అనుకుంటా నేను. ఒక అధికారినట పాపం ఇలా సస్పెండ్ కూడా చేసిండట. ఏది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆనాడు సస్పెండ్ చేసి ఈయన మళ్ళీ ప్రైవేట్ భూమిగా చూపించిండట. ప్రభుత్వ భూమి అని బోర్డు ఉన్న ఒక స్థలాన్ని పరిశీలించాక కూడా ఓ నిర్మాణానికి హెచ్ఎండిఏ సహాయక ప్రణాళికాధికారి సుధీర్ కుమార్ అనుమతి ఇచ్చిండట. గండిపేట హిమాయత్ సాగర్ జలాశయంలో నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకొని సీనియర్ ఇంజనీర్లపైన కూడా విచారణ జరుగుతోంది. ఒక ఇంజనీర్ పైన క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేయగా మరింత మంది పైన చర్యలు ఉంటాయని తెలుస్తోంది. అండ్ దాంతోపాటుగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా నోటీసులు ఇవ్వాల్సిందే. ఓన్లీ అధికారులే కాదు, ఇందులో పొలిటికల్ పార్టీల ఒత్తిడితోనే వీళ్ళ పనులు చేస్తున్నారు. ఒక్కొక్కడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన కోమటికుంట చెరువు విషయంలో మొత్తం మ్యాప్నే ఎత్తుకపోయి ఇంకో దగ్గర పెట్టిరు. 2 కోట్ల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తేల్చాలి మరి అది నిజమా కాదా అన్నది. ఇక ఎవరెవరి మీద చర్యలు తీసుకున్నారంటే వీళ్ళే: రామకృష్ణారావు నిజాంపేట్ నగరపాలక సంస్థ కమిషనర్, సుధాంశు జిహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్, రాజ్ కుమార్ చందానగర్ సర్కిల్ సహాయ ప్రణాళిక అధికారి, పూల్ సింగ్ చౌహాన్ బాచుపల్లి తహసీల్దార్, శ్రీనివాస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏడి. ఈయన మేడ్చల్ మల్కాజ్గిరికి ఈయనే ఉంటాడు, రంగారెడ్డి ఇంకో జిల్లాకి ఈయనే ఉంటాడు. మరి ఇట్లాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ని ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు 2 ప్లేసెస్లో? సుధీర్ కుమార్ హెచ్ఎండిఏ సహాయక ప్రణాళిక అధికారి. వీరితో పాటు గండిపేట జలాశయం సూపరింటెండెంట్ ఇంజనీర్ పైన కూడా క్రమశిక్షణా చర్యకు సిఫారసు చేశారు. ఇది 6 కాదు, 600 కాదు, 6000 మందికి పైన వెళ్తారు. చూసుకోండి మీరు. అందరు అధికారులు చాలామంది మెజారిటీ దారుణంగా తయారయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పరిధిలోనైతే ఎంత ఘోరంగా ఉన్నదంటే అంత ఘోరంగా ఉన్నది. టౌన్ ప్లానింగ్లో కూడా చాలా భయంకరంగా ఉన్నది. మనం చూసినాం కదా, ఇక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్ పిల్లర్ పక్కనే వాడు గుంత తీసి
లేపుతున్నాడు అని అంటే దానికి ఏమంటాడు ఆయన? అక్కడున్న హెచ్ఎండి ఆఫీసరు టౌన్ ప్లానింగ్ రాజేంద్ర ప్రసాద్, ఆయన కూడా మొన్న ఏదో నోటీస్ వచ్చినట్టున్నది. ఆయన గతంలో అప్లై చేసుకున్నాడు, అది ఎక్స్పైర్ అయిపోయింది. మరి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎట్లా కడతాడు? లేదు మళ్ళీ ఆయన అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇస్తాం. సామాన్యుడికి ఇస్తారా అట్లాంటి పర్మిషన్? అంటే అధికారులే ఒప్పుకుంటున్నారు తప్పు జరిగిందని. మరి చర్యలేవి? ఎంత తిన్నారు? కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇవాళ ఒక్కొక్క అధికారికి ఫామ్ హౌజులు, భూములు, వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళు సంపాదిస్తున్నది ఎంత, వాళ్ళకి వచ్చేది ఎంత, ఆస్తులు ఎంత? ఇగో ఎట్లుంటుంది కథ అంటే అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. దుర్గం చెరువు ఎవరు అనుమతులు ఇచ్చిన అధికారి ఇప్పుడు పోయి నోటీసు ఇస్తున్నాడు. హైదరాబాద్ మహానగరంలోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు పలువురికి అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో వివిధ శాఖల అధికారుల తప్పిదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ లేఅవుట్లకు అప్పటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారికంగా అనుమతి ఇచ్చింది. షేర్లింగంపల్లి మున్సిపల్ అధికారులు నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అవి అక్రమ లేఅవుట్లలోని వాటిలోని నిర్మాణాలు కూల్చేయాలంటూ నోటీసులు జారీ కావడం చర్చనీయాంశమైంది. దుర్గం చెరువు 154 ఎకరాల్లో విస్తరించి ఉండేది. 1980లో చెరువును కూడా 90 ఎకరాల విస్తీర్ణంలోనే చూపించింది హుడా. అదే ఏడాది రూపొందించిన జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద 60 ఎకరాలను రెసిడెన్షియల్ జోన్ కింద గుర్తించారు. ఆ సమయంలో సాగునీటి రెవెన్యూ శాఖల అధికారులు అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఇక్కడ కాబూరి హిల్స్, అమర్ సొసైటీ, నెక్టార్ గార్డెన్ తదితర కాలనీలు ఏర్పడ్డాయి. వీటిలో ఇండ్ల నిర్మాణాలకు హుడా అప్పటి శేరిలింగంపల్లి మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇచ్చారు. భారీ వర్షంతో చెరువు పరిసరాలు మునిగింది. చాలామంది ఏమంటారంటే చెరువు అంటే ఓన్లీ సాగునీరే అనుకుంటున్నారు. హైదరాబాద్లో చెరువుల నిర్మాణం జరిగింది, ఆ క్యాచ్మెంట్ ఏరియా ఏర్పడ్డది వరదలు రాకుండా ఉండడానికి. ఇప్పుడు మీరు గండిపేట కానీ హిమాయత్ సాగర్ నిర్మించడానికి ప్రధానమైన ఉద్దేశం హైదరాబాద్లో వరదలు వచ్చిన తర్వాత ఆ వరదలు రాకుండా ఉండడానికి వాటిని కట్టిరు. సో వాటర్ వచ్చి స్టోర్ అయినప్పుడు ఆ వాటర్ని మంచినీటి కోసం వినియోగించారు. ఇవాళ పాత బస్తీ ఏరియా హైదరాబాద్ ఎందుకు మునుగుతున్నది? హైదరాబాద్లో ఉన్న చాలా ప్రాంతాలు ఎందుకు మునుగుతున్నాయి? మనది ఇది డక్కన్ పీఠభూమి. పడ్డ వర్షము చెరువులోకి వెళ్ళాలి, చెరువులోకి వెళ్లకుండా చెరువులు మూసేయడంతో ఆ చెరువులోని నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. ఇదేమి సాగునీటి కోసమో లేకపోతే దీనికోసం కాదు. ఇక్కడ అది ఒక భాగం. ఇప్పుడు ఫిరంగి కాలువ ఉంది, ఎక్కడ చందనవెల్లి దగ్గర స్టార్ట్ అయిన ఫిరంగి కాలువ ఇబ్రహీంపట్నం వరకు ప్రవహిస్తుంది. దాదాపు 85 కిలోమీటర్ల కాలువ అది. దాన్ని భ్రష్టు పట్టించారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఏం చెప్పిండు? అసలు ఈ హిమాయత్ సాగర్ ఏంది, గండిపేట ఏంది, ఈ ఫిరంగి కాలువ ఏంది, వీటి అవసరమే లేదు. ఇప్పుడు మేము గోదావరి నుంచి నీళ్లు తెస్తున్నాం, ఎల్బీ నగర్ దగ్గర రిజర్వాయర్, ఈడో రిజర్వాయర్ కట్టేస్తామని చెప్పారు. దానికి ఆహా ఓహో అన్నారు చాలామంది. ఎంత భయంకరమైన కుట్రతో ఆ మాట మాట్లాడిండు అంటే ఆ ప్రాంతంలో ఉన్న భూములు వాటన్నింటిని కూడా కాంక్రీట్ జంగిల్ చేసేస్తే ఆ భూములన్నీ మేము లాక్కోవచ్చు అన్న దురుద్దేశంతో వాళ్ళు ఈ వ్యవహారానికి తెరదీశారు. ఏం జరిగింది? ఇవాళట మల్లన్న సాగర్ నుంచి 5,000 కోట్లతోని పైప్ లైన్ వేసి హైదరాబాద్కి నీళ్లు తెస్తారట. అంత అవసరం ఏముంది? ఇవన్నీ సరిగ్గా ఉంటే అక్కడెక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం ఏముంది హైదరాబాద్కి? అద్భుతమైన సోర్స్ మనకున్నది, దాన్ని మొత్తం నాశనం చేశారు. 2000 సంవత్సరంలో నగరంలో 24 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. దుర్గం చెరువు పరిసరాలు పెద్ద ఎత్తున ముంపునకు గురయ్యాయి. సాగునీటి శాఖ అధికారులు రంగంలోకి దిగి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ హద్దులు నిర్ధారించారు. గతంలో ఇచ్చిన లేఅవుట్ల అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటికే అక్కడ అధికారికంగా అనుమతి తీసుకొని 25 అపార్ట్మెంట్లు, 79 ఇండ్లు, 14 వాణిజ్య భవనాలు నిర్మించారు. ప్రభుత్వ విభాగాలే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాయి కాబట్టి వాటిని కూల్చడానికి వీల్లేదని అప్పట్లో హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, అనుమతిని ఉల్లంఘించిన భవనాలను కూల్చివేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలే. ఇప్పుడు తాజాగా మళ్లీ తెర మీదకి వచ్చింది. ఇటీవల 13 చెరువుల ఆక్రమణలపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దుర్గం చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఇక్కడ కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్తో పాటు అనేక మంది అఖిల భారత సర్వీస్ అధికారులు, ఐఏఎస్లు, లీడర్లు వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. ప్రస్తుతం సైబరాబాద్ డెవలప్మెంట్ ప్లాన్ కింద దుర్గం చెరువు ప్రాంతాన్ని రిక్రియేషన్ జోన్గా మార్చారు.
గత కొన్నేళ్లుగా ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇవ్వట్లే. ఈ క్రమంలో FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించారంటూ గుర్తించిన నిర్మాణాలను కూల్చివేయడం అంత సులభం కాదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కట్టిరు ఆల్రెడీ ఉంటున్నారు, ఆ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి లీడర్లు, IAS ఆఫీసర్లు, ఉద్యోగులు మీరే దొంగలైతే ఇక మరి సామాన్య జనానికి ఏం చెప్తారు? ఇక IASలు కూడా మీకు తెలియదా అది చెరువు FTL ఏది బఫర్ ఏదని? సరే కామన్ పీపుల్కి అంటే వాళ్ళకి ఆ టర్మినాలజీ తెలియదు, ఆ కథ అది ఎంత తెలియదు. చెరువు అంటే చెరువు అనుకుంటారు, FTL బఫర్ ఇదంతా వాళ్ళకి తెలియదు. అరే మీరు IAS చదువుకొని చెరువు పక్కన ఇల్లు ఎట్లా కొంటారా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. అందుకే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. వీళ్ళది కూల్చడం వల్ల కూడా ఏం నష్టం లేదు. మంచిగా ఒక్కొక్క ఆయన కోట్ల రూపాయలు సంపాదించుకొని పెట్టుకుని ఏం నష్టం లేదు. దాని అది పోయినా కూడా కూల్చడం ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. అధికారులు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు భయపడాలా, ఆ సిచ్యువేషన్ తీసుకురావాలా. మీరు చూడండి, మీరు ఎక్కడైనా హైదరాబాద్లో జర్ర ముందుకు వస్తే కథమే, వచ్చి నిలబడతాడు ఆయన, నోటీసులు ఇస్తారు. పాపం ఏదో ఒక ఫ్లోర్ వేసుకొని 2 ఫ్లోర్లకు పర్మిషన్ ఉందనుకుందాం, ఎవరో కొంత కష్టపడి ఏదో సంపాదించుకొని చేసుకున్నారు, 2 ఫ్లోర్లు వేసుకుని పైన చిన్న రేకులతోనో ఇంకో దాంతోనో చిన్న పెంట్ హౌస్ వేసింది అనుకుందాం. పర్మిషన్ లేదు, పెంట్ హౌస్ పర్మిషన్ ఎక్కడిది? షెర్లలో కడితే మాత్రం పర్మిషన్లు ఇస్తారు పెద్ద పెద్ద వాళ్ళకి. పార్కింగ్ ఏరియాలో చిన్న రూమ్ కట్టుకుందాం అనుకుంటాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే అది నిబంధనలను అతిక్రమించినట్టు అయినప్పటికీ దానివల్ల పెద్ద నష్టం కూడా లేదు. ఇంక ఉరికొస్తారు ఇక మొత్తం గ్యాంగ్ వేసుకొని, ఇది ఎట్లా కడతామని నోటీసులు ఇచ్చిపోతారు. మరి ఇట్లాంటి వాటికి చెరువులను కబ్జాలు చేయొచ్చు, కుంటలు కబ్జాలు చేయొచ్చు, గవర్నమెంట్ భూములు కబ్జాలు చేయొచ్చు, మాట్లాడడం, పర్మిషన్లు ఇస్తాం. ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తాడు కదా, కోట్ల రూపాయలు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. సర్వేయర్లు కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, వీళ్ళందరి ఈ వ్యవస్థను మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. అందరూ మేము కరప్టెడ్ అని మేము చెప్పట్లే.